హాయ్ దిస్ ఈజ్ రచ్చా రాజశేఖర్. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు న్యూ డెమో సిమ్ తీసుకున్న వాళ్ళు కొత్త సిమ్స్ యాక్టివేషన్ చేయాలన్నా, ఎంఎన్పిని యాక్టివేషన్ చేయాలన్నా పీఓఎస్ వెరిఫికేషన్ అనేది తప్పనిసరి అండి. పీఓఎస్ వెరిఫికేషన్ మనం చేసుకోకపోతే మనం న్యూ సిమ్స్ని అయితే యాక్టివేషన్ చేయొద్ది కాదు. మరియు మన డెమోకి యాడ్ ఏజెంట్ని యాడ్ చేయాలన్నా కానీ తప్పనిసరిగా మెయిన్ డెమోకి పీఓఎస్ వెరిఫికేషన్ అనేది తప్పనిసరి. ఈ వీడియోలో ఎయిర్టెల్ డెమోకి మిత్రా యాప్లో పీఓఎస్ వెరిఫికేషన్ ఎలా చేయాలనే పూర్తి ఇన్ఫర్మేషన్ని చాలా సింపుల్ స్టెప్స్లోనే మీకు ఈ వీడియోలో నేర్పించడం జరుగుద్దండి. పీఓఎస్ వెరిఫికేషన్ చేసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. చాలా సింపుల్ స్టెప్స్లోనే మీకు నేర్పించడం జరుగుద్ది. ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మీ యొక్క డెమోకి పీఓఎస్ వెరిఫికేషన్ చేయాలంటే ఫస్ట్ మీరు మీ మిత్ర యాప్ని లాగిన్ చేయండి. ల్యాప్ నెంబర్ దగ్గర మీ యొక్క డెమో నెంబర్ని ఎంటర్ చేయండి. ల్యాప్ పాస్వర్డ్ దగ్గర మీ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ల్యాప్ పాస్వర్డ్ని మర్చిపోయినా మీరైతే ఫర్గాట్ చేసుకోవచ్చు, దాన్ని రీసెట్ చేసుకోవచ్చు అండి. దానికి సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ చూడండి. ల్యాప్ పాస్వర్డ్ని రీసెట్ చేసుకోండి. ల్యాప్ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి, సబ్మిట్ని క్లిక్ చేయండి. మనకి ఈ పేజ్ ఇలా ఓపెన్ అయ్యింది. మనం పీఓఎస్ వెరిఫికేషన్ చేయాలంటే మై అకౌంట్ అని ఉంటుంది. మీకు మై అకౌంట్లో వెళ్ళండి. మై అకౌంట్ సెక్షన్ మీకు ఇలా ఓపెన్ అవ్వడం జరుగుద్ది. స్టార్ట్ వెరిఫికేషన్ని క్లిక్ చేయండి. రీటైలర్ వెరిఫికేషన్ ఈ పేజ్ ఇలా ఓపెన్ అయ్యింది. ఆధార్ డీటెయిల్స్ ఉంది కదా, ఆధార్ నెంబర్ని అయితే ఇక్కడ మీరు ఈ బాక్స్లో ఎంటర్ చేయండి. పీఓఎస్ కన్సెంట్ని క్లిక్ చేయండి. మీ దగ్గర బయోమెట్రిక్ డివైస్ ఉంటే ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. మీ దగ్గర బయోమెట్రిక్ డివైస్ లేకపోతే ఫేస్ ఐడి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. మీకు బయోమెట్రిక్ ద్వారా మరియు ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఎలా చేసుకోవాలో రెండు చూపిస్తాం మీకు. బయోమెట్రిక్ డివైస్ ద్వారా మనం పీఓఎస్ వెరిఫికేషన్ చేసుకోవాలంటే బయోమెట్రిక్ని కనెక్ట్ చేసుకోండి. మీ మొబైల్కి కనెక్ట్ చేసుకొని ఈ బయోమెట్రిక్ డివైస్ ఆప్షన్ని క్లిక్ చేయండి. బయోమెట్రిక్ డివైస్ మీద మీ ఫింగర్ని పెట్టండి. బయోమెట్రిక్ ద్వారా చేసుకుంటే ఇక్కడ బయోమెట్రిక్ మీద రైట్ క్లిక్ అయితే పడుతుంది గ్రీన్ కలర్లో. మనం ఫేస్ అథెంటికేషన్ ద్వారా చేసుకున్నా కానీ సేమ్ మనకి ఈ పేజ్ ఇలానే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫేస్ ఐడిని క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్రంట్ క్యామ్ ఉంటుంది, బ్యాక్ క్యామ్ ఉంటుందండి. ఫ్రంట్ క్యామ్ని పెట్టుకొని మీరు కళ్ళు మూసి తెరిచినట్లయితే గ్రీన్ కలర్లో ఫేస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. చూడండి, ఫేస్ ఐడి ద్వారా కూడా మనం ఈ పీఓఎస్ వెరిఫికేషన్ని చేసుకోవచ్చు. బయోమెట్రిక్ డివైస్ లేకున్నా ఏం కాదు. మీరు బయోమెట్రిక్ డివైస్ ద్వారా పీఓఎస్ వెరిఫికేషన్ చేయాలన్నా లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా పీఓఎస్ వెరిఫికేషన్ చేయాలన్నా ఇలానే సేమ్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుద్దండి. రిటైలర్ షాప్ అడ్రస్ అండ్ ప్రూఫ్ దగ్గర మీరు ఏ రూమ్లో షాప్ పెట్టిర్రో ఆ షాప్ యొక్క హౌస్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. స్ట్రీట్ బిల్డింగ్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. స్ట్రీట్ నేమ్ ఎంటర్ చేసిన లేదు, లేదా బిల్డింగ్ నేమ్ని ఎంటర్ చేసిన లేదు. లొకాలిటీని ఇక్కడ ఎంటర్ చేయండి. ల్యాండ్ మార్క్ని ఇక్కడ ఎంటర్ చేయండి. పిన్ కోడ్, సిటీ, డిస్టిక్, స్టేట్. అప్లోడ్ షాప్ అడ్రస్ ప్రూఫ్. షాప్ అడ్రస్ ప్రూఫ్ అంటే మీరు క్లిక్ చేసినట్లే స్టోర్ లైవ్ ఫోటో ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. షాప్ అడ్రస్ ప్రూఫ్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ పిన్ కోడ్ నెంబర్ని ఎంటర్ చేయండి. అంటే మీ షాప్ ఏ పిన్ కోడ్లో ఉన్నదో ఆ ఏరియా యొక్క పిన్ కోడ్ని ఎంటర్ చేయండి. సైడ్ అన్నా బ్యాక్ సైడ్ అన్నా ముందు నుంచే ఫోటో తీసి అప్లోడ్ చేయండి. ఈ రెండు కూడా మీ యొక్క షాప్ని ఫోటో తీసి అప్లోడ్ చేయండి. ఇందులో కూడా మీ షాప్ని ఫోటో తీసి అప్లోడ్ చేయండి. రీటైలర్ లోకల్ అడ్రస్ అండ్ ప్రూఫ్ ఉంది కదా, దీన్ని సేమ్ యా షాప్ అడ్రస్ ఉంది కదా, దీన్నే క్లిక్ చేయండి. అప్లోడ్ ఎంటిటీ డాక్యుమెంట్ ఉంది కదా, ఎంటిటీ ప్రూఫ్ టైప్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. మీరు అఫిడవిట్ చేయించుకోవాలి. అది ఏ ఫార్మేట్లో చేయించుకోవాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో నేను చూపించడం జరుగుతుంది. అఫిడవిట్ని క్లిక్ చేయండి. ఎంటిటీ డాక్యుమెంట్ నెంబర్ అంటే అఫిడవిట్ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోండి. అఫిడవిట్ని ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఫోటో తీయాల్సి ఉంటుంది. అఫిడవిట్కి ఫ్రంట్ సైడ్ మాత్రమే ఫోటో ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్లో కూడా ఫ్రంట్ సైడ్ ఫోటోను తీయండి. రెండిట్లో కూడా తీసి అప్లోడ్ చేయండి. అప్లోడ్ పాన్ కార్డ్ ఆర్ అఫిడవిట్. అఫిడవిట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. పాన్ కార్డు ఉన్నప్పుడు కూడా అఫిడవిట్ని సెలెక్ట్ చేసుకొని అఫిడవిట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అఫిడవిట్ని ఫ్రంట్ సైడ్నే ఇక్కడ ఫోటో తీయండి. బ్యాక్ సైడ్లో కూడా అఫిడవిట్కి బ్యాక్ సైడ్ ఉండదు కాబట్టి ఫ్రంట్ సైడ్లోనే ఫ్రంట్ ఫోటో తీయండి. అఫిడవిట్ ఫ్రంట్ సైడ్లోనే ఇది కూడా ఫోటో తీసి అప్లోడ్ చేయండి. జిఎస్టీ ఆర్ అఫిడవిట్. జిఎస్టీ నెంబర్ మన దగ్గర ఉండదు కాబట్టి అఫిడవిట్నే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్రూఫ్ టైప్ దగ్గర ఇక్కడ జిఎస్టీ నెంబర్ ఆర్ అఫిడవిట్ నెంబర్ ఉంది కదా, అఫిడవిట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అఫిడవిట్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. పిఓఐ అంటే మన రిటైలర్ యొక్క ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీని మనం ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది.
ఆధార్ ఆర్ పాస్పోర్ట్. మీ దగ్గర ఆధార్ కార్డు అందరి దగ్గర అవైలబుల్లో ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డుని సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ కార్డు POI డాక్యుమెంట్ నెంబర్ కాడ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ఫోటో ఇక్కడ తీసి అప్లోడ్ చేయండి. ఆధార్ కార్డ్కి బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. డబ్బాలో క్లిక్ మార్క్ పెట్టండి. వెరిఫై ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు చూపిస్తా ఎలా ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలో. మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దాం. రిటైలర్ లైవ్ ఫోటోని ఫస్ట్ మనం తీసుకుందాం. దీన్ని క్లిక్ చేయండి. మనకి ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు బ్యాక్ క్యామ్తో పెట్టుకోవచ్చు లేదా ఫ్రంట్ క్యామ్ పెట్టుకొని కళ్ళు మూసి తెరవండి. బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండేటట్టు చూసుకోండి. మ్యాక్సిమం మీకు మీ ఫోటో కూడా ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. డన్ క్లిక్ చేయండి. డన్ క్లిక్ చేసిన తర్వాత స్టోర్ లైవ్ ఫోటో ఉందో దీన్ని క్లిక్ చేయండి. డైరెక్ట్ క్లిక్ చేస్తే స్టోర్ ఫోటో అయితే పడడం జరుగుతుంది. డన్ క్లిక్ చేయండి. స్టోర్ లైవ్ ఫోటో లాటిట్యూడ్ మరియు లాంగిట్యూడ్లో మనకు అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. రిటైలర్ షాప్ అడ్రస్ దగ్గర షాప్ నెంబర్ని ఎంటర్ చేయండి. అంటే షాప్ యొక్క హౌస్ నెంబర్ని ఎంటర్ చేయండి. బిల్డింగ్ ఎంటర్ చేసుకోండి. రచ్చా బిల్డింగ్ అని లొకాలిటీ ల్యాండ్ మార్క్ని ఎంటర్ చేయండి. ఇక్కడ పిన్ కోడ్ని ఎంటర్ చేయండి. పిన్ కోడ్ని ఎంటర్ చేస్తే డైరెక్ట్ స్ట్రీట్ డిస్ట్రిక్ట్ అవన్నీ అయితే ఆటోమేటిక్గా ఫ్లెచ్ అవ్వడం జరుగుతుంది. స్టేట్ కూడా. అప్లోడ్ షాప్ అడ్రస్ ప్రూఫ్ని క్లిక్ చేసుకోండి. షాప్ అడ్రస్ ప్రూఫ్ని క్లిక్ చేస్తే స్టోర్ లైవ్ ఫోటోని కింద ఉంటుందండి. లాస్ట్లో ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. షాప్ అడ్రస్ ప్రూఫ్ నెంబర్ ఉంది కదా, మీ షాప్ ఏ పిన్ కోడ్లో ఉందో దాని యొక్క పిన్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. షాప్ని ఫ్రంట్ సైడ్ నుండి ఈ రెండిట్లో అప్లోడ్ చేయండి. మార్క్ ఉంటుంది, క్లిక్ చేయండి. డన్ క్లిక్ చేయండి. బ్యాక్ సైడ్ని కూడా క్లిక్ చేయండి. మీ షాప్ని ఫ్రంట్ సైడ్ నుంచే ఫోటో తీయండి. దీన్ని క్లిక్ చేయండి. డన్. రిటైలర్ లోకల్ అడ్రస్ అండ్ ప్రూఫ్ ఉంది కదా, సేమ్ యాజ్ షాప్ అడ్రస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. డబల్ క్లిక్ మార్క్ పెట్టిన తర్వాత అప్లోడ్ ఎంటిటీ డాక్యుమెంట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి అఫిడవిట్ని సెలెక్ట్ చేసుకోండి. ఎంటిటీ డాక్యుమెంట్ నెంబర్ ఉంది కదా, అఫిడవిట్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటిటీ డాక్యుమెంట్ నెంబర్లు ఎంటర్ చేయాలండి. మీకు డిస్ప్లే మీద కనిపిస్తుంది అఫిడవిట్ నెంబర్ ఏమి ఎంటర్ చేయాలనేది. దాన్ని ఎంటిటీ డాక్యుమెంట్ నెంబర్ దగ్గర ఎంటర్ చేయండి. అఫిడవిట్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత అఫిడవిట్ని ఫోటో తీయండి. ఈ అఫిడవిట్ని ఎలా DTP చేయించుకోవాలనేది మీకు నేను చెప్తా, ఎలా చేయించుకోవాలనేది. బ్యాక్ సైడ్లో కూడా దాన్నే ఫోటో తీయండి, అప్లోడ్ చేయండి. అప్లోడ్ పాన్ కార్డ్ ఆర్ అఫిడవిట్ ఉంది కదా, అఫిడవిట్ని సెలెక్ట్ చేసుకోండి. సేమ్ అండి, అఫిడవిట్ నెంబర్ని ఎంటర్ చేయండి. పైన అప్లోడ్ చేసినట్టే ఇక్కడ కూడా అప్లోడ్ చేయండి. అప్లోడ్ GST ఆర్ అఫిడవిట్ని సెలెక్ట్ చేసుకోండి. అఫిడవిట్ నెంబర్ని ఎంటర్ చేయండి. సేమ్ మళ్ళీ ఫోటో తీయండి. అప్లోడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీని క్లిక్ చేసినట్లయితే ఆధార్, పాస్పోర్ట్, ఆధార్ని సెలెక్ట్ చేసుకొని ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్ని బ్యాక్ సైడ్ని ఫోటో తీసి అప్లోడ్ చేయండి. క్లిక్ మార్క్ పెట్టి వెరిఫైని క్లిక్ చేయండి. వెరిఫై క్లిక్ చేసే ముందు మీరు ఈ పేజీలో ఏమైనా మిస్ అయ్యారా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత వెరిఫైని క్లిక్ చేయండి. కన్ఫర్మేషన్ని ఈ డబ్బా క్లిక్ మార్క్ పెట్టండి. వెరిఫైని క్లిక్ చేయండి. రిటైలర్ వెరిఫికేషన్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, ఓకే అని క్లిక్ చేయండి. రిటైలర్ ఏజెంట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, EKYC అండర్ రివ్యూ అని మనకి ఇలా రావడం జరుగుతుంది. పెండింగ్ ఫర్ ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ EV అనేది పడుతుంది. ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ అనేది జరుగుద్దండి. మీరు డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అని వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత దీన్ని ఓకే చేయడం జరుగుద్ది. నెక్స్ట్ స్టెప్లో మనకి ఏం పడుతుంది అంటే, ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ అయిన తర్వాత వీఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ వెరిఫైయింగ్ యువర్ అడ్రస్, ప్లీజ్ వెయిట్ సమ్ టైమ్ అని మనకి ఈ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీ దగ్గరికి FSC అనే ఒక వ్యక్తి అయితే రావడం జరుగుతుంది. FSC అంటే ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనే ఒక FSC మీ దగ్గరకు వచ్చి మీ యొక్క అడ్రస్ని, మీ యొక్క షాప్ అడ్రస్ని మరియు మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ని వాళ్ళు వెరిఫై చేసుకొని ఫొటోస్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. మీ యొక్క డెమో ఏ డిస్ట్రిబ్యూటర్కి ట్యాగ్ అయి ఉందో ఆ డిస్ట్రిబ్యూటర్ కింద FSC అయితే ఉండడం జరుగుతుంది. అతనికి కూడా ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో మీ యొక్క అడ్రస్ని వాళ్ళైతే వెరిఫై చేయడం జరుగుద్ది. మీరు ఇక్కడ ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో వాళ్ళకు వెంటనే ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ అయిపోగానే వాళ్ళకు ఒక రిక్వెస్ట్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ వచ్చి ఆ FSCకి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే అక్కడ FSC మొబైల్ నెంబర్ అడుగుద్ది. ఆ FSCకి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే కాలింగ్ పోర్టల్ అని మనకి ఇలా ఓపెన్ అవ్వడం జరుగుద్ది. ఆ లింక్ని క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ FSC మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి లాగిన్ని క్లిక్ చేస్తే
ఆ మొబైల్ నెంబర్కి ఆ ఎఫ్ఎస్సి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఎందుకంటే ఈ డెమో నెంబర్ ఈ ఎఫ్ఎస్సి నెంబర్కి మీ డెమో నెంబర్ ట్యాగ్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు వెరిఫై చేయాలంటే ఈ ఎఫ్ఎస్సి నెంబర్లోనే వాళ్ళు అడ్రస్ని వెరిఫై చేయాలి. ఈ ఎఫ్ఎస్సి నెంబర్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి, లాగిన్ కండి. ఆ వెబ్సైట్లో లాగిన్ అవ్వగానే మీకు ఈ పేజ్ ఇలా ఓపెన్ అయ్యింది. పిఓఎస్ వెరిఫికేషన్ పెండింగ్ లీస్ట్ అని మీకు ఇక్కడ కనబడుతుంది. పెండింగ్ ఒకటి ఉంది కదా, మనకి ఆరెంజ్ కలర్లో క్లిక్ చేసినట్లయితే ఏమేమి పెండింగ్స్ ఉన్నాయో అవి ఇక్కడ కనిపిస్తుంది. మనం ప్రాసెసింగ్ చేసిన తర్వాత ఈవీ వెరిఫికేషన్ అయిన తర్వాత వీళ్ళకి నోటిఫికేషన్ వస్తుంది. అదే ఈ నోటిఫికేషన్ అండి. ఆ ఎఫ్ఎస్సి మీ దగ్గరకు వచ్చి షాప్ అడ్రస్ని మరియు లోకల్ రెసిడెన్షి అడ్రస్ని వాళ్ళైతే వెరిఫై చేసుకొని ఫొటోస్ తీసుకొని వెళ్ళడం జరగాలి. షాప్ అడ్రస్ని ఇక్కడ వెరిఫై ఉంది కదా, ఈ వెరిఫైని క్లిక్ చేయండి. వెరిఫై క్లిక్ చేయగానే మీకు ఒక ఫోటో అడుగుతుంది. ఫోటో తీయండి. ఫోటో తీసి షాప్ అడ్రస్ని మీరు ఆ ఫోటోని అప్లోడ్ చేసినట్లయితే ఆ ఫోటో పైనే మీ షాప్ మొత్తం కనిపిస్తుంది. మరియు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కూడా ఇక్కడ కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ లోకల్ రెసిడెన్షి అడ్రస్ ఉంది కదా, సేమ్ యాజ్ ఎబో అని మనం క్లిక్ చేసినాం కదా, ఇక్కడ వెరిఫై ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. లోకల్ రెసిడెన్షి అడ్రస్ వెరిఫై క్లిక్ చేయగానే ఫోటో అడుగుతుంది. ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకొని అప్లోడ్ చేయండి. ఇక్కడ గ్రీన్ కలర్లో వెరిఫైడ్ అని పడుతుంది. వెరిఫైడ్ పడంగానే ఆ ఎఫ్ఎస్సి యొక్క ప్రాసెస్ అయితే అయిపోయినట్లండి. మీ యొక్క షాప్ అడ్రస్ని మరియు మీ యొక్క లోకల్ రెసిడెన్షి అడ్రస్ని వాళ్ళైతే వెరిఫై చేసుకొని పోవడం జరుగుతుంది. ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మీ దగ్గర రాకముందు వీఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ వెరిఫైయింగ్ యువర్ అడ్రస్ అని రావడం జరుగుద్ది. అతను వచ్చి ఫొటోస్ని వెరిఫై చేసుకున్న తర్వాత కొన్ని నిమిషాల తర్వాత వెరిఫైయింగ్ యువర్ అడ్రస్ అనేది పోయి అడ్రస్ వెరిఫికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్, అగ్రిమెంట్ సైనింగ్ ఇన్ ప్రాసెస్ అని ఇలా రావడం జరుగుతుంది. మీరు ఒక 1 hour 2 hours వెయిట్ చేయాలండి. ఈ సైనింగ్ ఇన్ ప్రాసెస్ అని పడ్డ తర్వాత నెక్స్ట్ యువర్ అగ్రిమెంట్ హ్యాస్ బీన్ జనరేటెడ్, ప్లీజ్ సైన్ హియర్ అని ఇలా రావడం జరుగుద్ది. ఇక్కడ హియర్ అని ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేయండి. చేస్తే సైనింగ్ డీటెయిల్స్ అని ఇలా రావడం జరుగుద్ది. ఐ అగ్రీ దట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం జరుగుద్ది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత లీగాలిటీ డాక్యుమెంట్ సైన్డ్, ది డాక్యుమెంట్స్ హ్యాస్ బీన్ సైన్డ్ సక్సెస్ఫుల్ అని మీకు రావడం జరుగుద్ది. ఓకే అని క్లిక్ చేయండి. మీరు సైన్ చేసిన తర్వాత యువర్ సిగ్నేచర్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఫర్ కాంట్రాక్ట్, ప్లీజ్ వెయిట్ హ్యాస్ వి కంప్లీట్ అగ్రిమెంట్ సైనింగ్ అని ఇలా రావడం జరుగుద్ది. మీరు ఒక 1 hour 2 hours అయితే వెయిట్ చేయాలి. ఫైనల్గా మీకు ఇలా ఈ పేజ్ ఇలా ఓపెన్ అవ్వడం జరుగుద్ది. ఈకేవైసీ వెరిఫైడ్, యువర్ వెరిఫికేషన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్, యూ కెన్ నౌ స్టార్ట్ యాక్టివేషన్స్ అండ్ యాడ్ ఏజెంట్స్, యూ కెన్ డౌన్లోడ్ యువర్ కాంట్రాక్ట్ ఫ్రమ్ హెయిర్ అని ఇక్కడ పడుతుందండి. మీకు ఈ హెయిర్ని క్లిక్ చేసి మీరు ఏదైతే కాంట్రాక్ట్ చేసుకున్నారో ఎయిర్టెల్తో ఆ కాంట్రాక్ట్ని కూడా మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. ఆ పీడిఎఫ్ కూడా సేవ్ అవ్వడం జరుగుతుంది. యాడ్ ఏజెంట్ని యాడ్ చేసుకోవాలంటే మీరు యాడ్ ఏజెంట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఏజెంట్కి కూడా అఫిడవిట్ అవసరమా అంటే అఫిడవిట్ అవసరం లేదండి. చాలా సింపుల్ స్టెప్స్లోనే ఒక డెమోలోనే మనం యాడ్ ఏజెంట్ని కూడా యాడ్ చేసుకొని ఈ యాడ్ ఏజెంట్ ద్వారా కూడా మనం రీఛార్జ్ చేసుకోవచ్చు మరియు సిమ్స్ని యాక్టివేషన్ చేసుకోవచ్చు. మన ఇంట్లో మనం ఉన్నా లేకపోయినా మన ఇంట్లో వాళ్ళ పేరు మీద కూడా యాడ్ ఏజెంట్ని మనం క్రియేట్ చేసి వాళ్ళకు కూడా ఒక డెమో ఆప్షన్ని ఇవ్వచ్చు. ఈ యాడ్ ఏజెంట్ని ఎలా యాడ్ చేసుకోవాలి, దాన్ని కూడా ఈకేవైసీ ఎలా పిఓఎస్ వెరిఫికేషన్ చేసుకోవాలి యాడ్ ఏజెంట్కి అనేది మీకు ఇంకో వీడియోలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయడం మీరు మర్చిపోతే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో యాడ్ ఏజెంట్ పిఓఎస్ వెరిఫికేషన్ ఎలా చేయాలో మీకు నేర్పిస్తాను.